అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఈ తేదీన మధ్యాహ్నం 12 గంటల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ కింద 9,000 రూపాయలు అయితే విడుదల కాబోతున్నాయి. ఇక మొదటగా ఈ బ్యాంక్ అకౌంట్లు కలిగిన వారికి అలాగే ఈ జిల్లాల రైతులకు డబ్బులు అయితే జమ చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు. ఇక ఏ తేదీ నుంచి కూడా డబ్బులు వేస్తున్నారు, ఎవరెవరికి ఎంత డబ్బులు అనేది జమ అవుతుంది మనకు, అలాగే ఈ వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కండి. ఎప్పటికప్పుడు ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది. ఇక రైతులకు సంబంధించి ఇప్పటికే మనకు డబ్బులు వేయాల్సింది. ఇక మొన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా మనకు కీలక నిర్ణయం తీసుకుని ఈ నెల 22 నుంచి కూడా అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా రైతులందరికీ కూడా మనకు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాలకు సంబంధించి మొదటి విడత డబ్బులను విడుదల చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారనమాట. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉండి ఇప్పటికే రైతు భరోసా పీఎం కిసాన్ డబ్బులు ఎవరైతే పొందుతున్నారో వారికి మనకు మరొకసారి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా మొదటి విడత గతంలో చూసుకుంటే కేవలం రైతు భరోసా ద్వారా 7,500 రూపాయలు మాత్రమే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇచ్చేది. ఇక కేంద్ర ప్రభుత్వం యథావిధిగా 3 విడతల్లో విడతకు 2,000 రూపాయల చొప్పున 6,000 రూపాయలు అయితే ఇచ్చేది. ఇక ఆ విధంగా దాదాపు 13,500 రూపాయలు అయితే జమ అయ్యేదన్నమాట గత ప్రభుత్వంలో రైతు భరోసా పీఎం కిసాన్ కింద. ఇప్పుడు అలా కాదండి, మన కొత్త ప్రభుత్వంలో మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా 20,000 రూపాయలు, గతంలో 13,500, ఇప్పుడు అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం 2 విడతల్లో విడతకు 7,000 రూపాయల చొప్పున 14,000 రూపాయలు, ఇక పీఎం కిసాన్ ద్వారా 3 విడతల్లో విడతకు 2,000 రూపాయల చొప్పున 6,000 రూపాయలు మొత్తం డబ్బులు అయితే పడుతూ ఉన్నాయన్నమాట. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా డబ్బులు అయితే మనకు జమ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక ఈ అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే కూడా రైతుల ఖాతాల్లోకి ఈ డబ్బులు అయితే జమ అవుతుంది. ఇది అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కండి.